రాత్రి ఈ పదం వినగానే మన కళ్ళ ముందు మెదిలేది కేవలం చీకటి మాత్రమే కాదు. ఆ చీకటి మాటను దాగున్న ఎన్నో తెలియని రహస్యాలు, చెప్పలేనంత భయం. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, పగలు ఎంతో అందంగా ఆహ్లాదంగా కనిపిస్తాయి. కానీ సూర్యుడు అస్తమించి చంద్రుడు కూడా మేఘాలు చాటును దాగినప్పుడు అవే ప్రాంతాలు నరకానికి ద్వారాలాగా కనిపిస్తాయి. అలాంటి ఒక ప్రాంతం గురించే ఈ కథ. ధైర్యం ఉంటేనే వినండి. ఎందుకంటే కొన్ని కథలు విన్న తర్వాత రాత్రిపూట ఒంటరిగా ఉండాలంటేనే భయం వేస్తుంది. ఊరి చివర జనసంచారం లేని నిర్మానుష్యమైన ప్రాంతంలో ఎకరాల కొద్ది విస్తరించి ఉన్న ఆ పొలం గట్టు మీద అది నిలబడి ఉంది. ఒక దిష్టి బొమ్మ. చూడ్డానికి మామూలు దిష్టి బొమ్మలాగే ఉంటుంది. కర్రలతో చేసిన చట్రం, పైన చినిగిపోయిన పాత చొక్కా, తలస్థానంలో ఒక మట్టి కుండ, ఆ కుండ మీద వికృతంగా వేసిన కళ్ళు, నోరు. పగలు చూస్తే అది కేవలం పక్షులను భయపడడానికే పెట్టిన బొమ్మలా కనిపిస్తుంది. కానీ రాత్రి అయితే దాని రూపురేఖలే మారిపోతాయి. ఆ పొలం పక్కన దారిలో వెళ్లే వాళ్ళు అర్ధరాత్రి పూట ఆ దిష్టిబొమ్మ వైపు చూస్తే అది కదులుతున్నట్టు అనిపించేది. దాని కుండ మీద ఉన్న ఆ వికృతమైన నవ్వు నిజంగా మంచి నవ్వులాగా మారుతుందని చెప్పుకునేవారు. అందుకే ఆ ఊరి జనాలెవ్వరూ సాయంత్రం 6 దాటితే ఆ పొలం వైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ మనుషులకున్న ఆతృత, కుతూహలం ఎలాంటిదంటే ఏదైతే చేయొద్దని చెప్తారో దాన్నే చేయాలనిపిస్తుంది. సరిగ్గా అలాగే పట్నం నుండి వచ్చిన ఆ ముగ్గురు స్నేహితులు రవి, సురేష్, గిరి ఆ దిష్టిబొమ్మ రహస్యం ఏంటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళకి ఆ ఊరి కథలు కేవలం మూఢనమ్మకాల్లాగా మాత్రమే అనిపించాయి. యూట్యూబ్లో వీడియో పెట్టొచ్చు, వ్యూస్ బాగా వస్తాయనే పిచ్చి ఆలోచనతో వాళ్ళు తమ జీవితంలోనే అతి పెద్ద తప్పు చేయడానికి సిద్ధపడ్డారు. అది అమావాస్య రాత్రి. ఆకాశంలో చుక్కలు కూడా సరిగ్గా కనిపించడం లేదు. కారు చీకటి ఆ ఊరిని, ఆ పొలాలను పూర్తిగా కప్పేసింది. రవి చేతిలో కెమెరా, సురేష్ చేతిలో టార్చ్ లైట్, గిరి చేతిలో ఒక గట్టి కర్ర పట్టుకొని ఆ పొలం గట్టు మీద నడవడం మొదలుపెట్టారు. చుట్టూ ఉన్న గాలి కూడా ఎందుకో స్తంభించిపోయినట్టుగా ఉంది. కీచురాల శబ్దం తప్ప అక్కడ ఇంకే శబ్దం లేదు. వాళ్ళ కాళ్ళ కింద నలుగుతున్న ఆయన టాగుల శబ్దం ఆ నిశ్శబ్దంలో బాంబు పెళ్ళినట్టుగా వినిపిస్తోంది. సురేష్కి ఎందుకో భయం మొదలైంది. ఒరేయ్, అనవసరంగా వచ్చేమేమోరా, ఈ వాతావరణం చూస్తుంటేనే ఏదో తేడాగా ఉంది, వెనకెళ్ళిపోదామా అని వణికిపోతూ అడిగాడు. రవి నవ్వుతూ, భయపడకురా, అది కేవలం కర్రలతో చేసిన బొమ్మ మాత్రమే, దాన్ని చూసి భయపడడానికి మనం వచ్చింది, మనం చిన్నపిల్లలం కాదు అని ధైర్యం చెప్పాడు. కానీ రవి కూడా మెల్లగా భయం మొదలైంది. ఎందుకంటే వాళ్ళు ఆ దిష్టిబొమ్మ దగ్గరకు వెళ్తున్న కొద్దీ గాలిలో ఒక రకమైన దుర్వాసన రావడం గమనించాడు. అది కుళ్ళిపోయిన వాసన. ఏదో జంతువు చనిపోతుందేమో అని అనుకున్నారు. టార్చ్ లైట్ వెళ్తురు ఆ పొలం మధ్యలో పడింది. దూరంగా, చాలా దూరంగా ఆ దిష్టిబొమ్మ నిలబడి ఉంది. గాలి లేకపోయినా దాని మీద ఉన్న చిరిగిపోయిన చొక్కా మెల్లగా కదులుతోంది. అది చూస్తున్న గిరికి అడుగులు తడపడ్డాయి. ఒరేయ్, గాలి లేదు కదా, మరి అది ఎందుకు కదులుతోంది అని అడిగాడు. రవి కెమెరాలో జూమ్ చేసి చూశాడు. కెమెరా స్క్రీన్ మీద ఆ బొమ్మ స్పష్టంగా కనిపిస్తోంది. దాని ముఖం, అంటే ఆ మట్టి కుండ మీద ఉన్న పెయింట్ ఎందుకో ఈరోజు మరీ ఎర్రగా రక్తంతో రాసినట్టుగా మెరుస్తోంది. వాళ్ళ ధైర్యం కూడా కట్టుకొని అడుగులు అడుగు వేసుకుంటూ దాని వద్దకు వెళ్లారు. ఇప్పుడు వాళ్ళు ఆ దిష్టి బొమ్మకు కేవలం 10 అడుగుల దూరంలో ఉన్నారు. దగ్గరగా చూస్తే అది మరీ భయానకంగా ఉంది. ఎవరో మనిషిని నిలబెట్టి పైన బట్టలు కప్పినట్టుగా దాని ఆకారం చాలా స్పష్టంగా ఉంది. సురేష్ టార్చ్ లైట్ ని ఆ బొమ్మ ముఖం మీదకు ఫోకస్ చేశాడు. ఆ కాంతి పడగానే ఆ బొమ్మ కళ్ళు మెరిసినట్టు కనిపించింది. పెయింట్ వేసిన కళ్ళు మరో కదా, మరి ఇది ఎలా సాధ్యం? ముగ్గురు ఒక క్షణం ఊపిరి బిగపట్టి అలాగే ఉండిపోయారు. అప్పుడే ఒక వింత సంఘటన జరిగింది. సురేష్ చేతిలో ఉన్న టార్చ్ లైట్ ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ చెమ్మ చీకటి. ఒరేయ్, లైట్ ఎందుకు ఆపేస్తావు అని రవి పెద్దగా అరిచాడు. నేను ఆపలేదురా, అది ఆగిపోయింది, ఆన్ అవ్వట్లేదు అని సురేష్ కంగారుగా అరుస్తున్నాడు. ఆ చీకటిలో వాళ్ళకి ఒక శబ్దం వినిపించింది. అది గాలి శబ్దం కాదు, ఎవరో మనిషి చాలా ఆయాసంతో గొంతులో నుండి మూలుగుతున్న శబ్దం. అనే మూలుగు ఆ దిష్టిబొమ్మ వైపు నుండే వస్తుంది. రవి గబగబా తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఆ వెలుతురు ఆ దిష్టిబొమ్మ మీద పడింది. ఆ దృశ్యం చూసి వాళ్ళ గుండెలు ఆగిపోయినంత పనైంది. ఇందాక వాళ్ళు చూసినప్పుడు ఆ దిష్టిబొమ్మ చేతులు పక్కకు చాపడి ఉన్నాయి. కానీ ఇప్పుడు దాని ఒక చెయ్యి కిందకు వాలిపోయింది. అంతేకాదు, దాని తల ఆ మట్టి కుండ కొంచెం పక్కకు తిరిగినట్టుగా ఉంది. అంటే వాళ్ళ లైట్ ఆగిపోయిన ఆ ఒక్క నిమిషంలో అది కదిలిందా? పారిపోదాం రా, ప్లీజ్ పారిపోదాం అని గిరి ఏడుపు మొదలుపెట్టాడు. కానీ రవిలోని కుతూహలం భయాన్ని జయించింది. లేదురా, ఎవరో మనల్ని భయపడడానికి ఇలా చేస్తున్నారు, దగ్గరకు వెళ్ళి చూద్దాం అంటూ రవి ముందుకు వెళ్ళాడు. సురేష్, గిరి వద్దన్నా వినకుండా రవి ఆ దిశబొమ్మ దగ్గరకు వెళ్లి వణికిపోతున్న చేతులతో దాని చొక్కాని పట్టుకున్నాడు. ఆ స్పర్శ, అది
ఎండుగడ్డిని తాగినట్టుగా లేదు. లోపల ఏదో గట్టిగా వెచ్చగా తగిలింది. రవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను నెమ్మదిగా ఆ చొక్కా బొత్త విప్పాడు. ఎండుగడ్డ ఉంటుందని ఆశించాడు. కానీ ఫ్లాష్ లైట్ వెలుతురులో అక్కడ కనిపించింది చూసి రవి గొంతులోని మాట బయటకు రాలేదు. అక్కడ గడ్డి లేదు. అది ఒక మనిషి శరీరం. కుళ్ళిపోతున్న గాయాలతో నిండి ఉన్న ఒక మనిషి ఛాతీ అది. ఆ చొక్కా లోపల ఉన్నది బొమ్మ కాదు, ఒక మనిషి. రవి భయంతో వెనక్కి జారి కింద పడిపోయాడు. ఒరేయ్, ఇది మనిషిరా, ఎవరో మనిషిని ఇక్కడ కట్టేశారు అని గట్టిగా అరిచాడు. సురేష్ గిరి పరుగున వచ్చి చూశారు. ఆ శరీరం ఇంకా ఊపిరి తీసుకుంటుంది. ఆ వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు. కానీ అతని చర్మం మట్టి రంగులోకి మారిపోయి చెట్టు పెరడులాగా గట్టిపడిపోయింది. వాళ్ళు ఆత్రంగా ఆ వ్యక్తి తలకు ఉన్న మట్టి కొండను తీయడానికి ప్రయత్నించారు. రవి ఆ కొండను పట్టుకొని బలంగా లాగాడు. ఆ కొండ పగిలి ముక్కలై కింద పడింది. లోపల ఉన్న మొక్కను చూసి ముగ్గురు ఒక్కసారిగా కేకలు వేశారు. ఆ ముఖం సగం మనిషిలా సగం చెక్కలా మారిపోయి ఉంది. నోరు కుట్టేసి ఉంది. కనురెప్పలు లేవు. కళ్ళు పూర్తిగా తెరుచుకొని భయాన్ని నరకాన్ని చూస్తున్నట్టుగా ఉంది. అది మరెవరో కాదు, వారం రోజుల క్రితం ఆ ఊర్లో తప్పిపోయిన రైతు సోమయ్య. సోమయ్య కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయి. అతను ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నోరు కుట్టేయడం వల్ల హుమ్ హుమ్ అనే శబ్దం మాత్రమే వస్తుంది. అతని కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. అతను తన కళ్ళతోనే వెనక్కి వెళ్ళండి అన్నట్టుగా సైగ చేస్తున్నాడు. రవికి అది అర్థమైంది. సోమయ్య వాళ్ళని చూసి భయపడడం లేదు. వాళ్ళు వెనక ఉన్న దేన్నో చూసి భయపడుతున్నాడు. రవి నెమ్మదిగా తల తిప్పి వెనక్కి చూశాడు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న పొలంలో ఇప్పుడు మొక్కలన్నీ వింతగా కదలడం మొదలుపెట్టాయి. గాలి లేదు, కానీ మొక్కజొన్న తోటలు అటు ఇటు ఊగుతున్నాయి. ఆ మొక్కల మధ్య నుండి నల్లటి ఆకారాలు పైకి లేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 10 సంఖ్యలో. అవన్నీ ఆ పొలంలో ఇదివరకే పాతి పెట్టబడిన పాత దిష్టిబొమ్మలు కాదు. అవి దిష్టిబొమ్మలు కానే కావు. సోమయ్య లాగే బలైపోయిన మనుషులు. వాళ్ళ మట్టిలో నుండి వేర్లను చీల్చుకుంటూ బయటకు వస్తున్నారు. వాళ్ళ శరీరాలకు ఆకులు తీగలు చుట్టుకుని ఉన్నాయి. అందరి నోళ్ళు కుట్టేసి ఉన్నాయి. వాళ్ళు నెమ్మదిగా కుంటుతూ ఆ ముగ్గురు వైపు రావడం మొదలుపెట్టారు. పరిగెత్తండిరా అని రవి గట్టిగా అరిచాడు. కానీ సురేష్ కాలు కదలడం లేదు. సురేష్ కాళ్ళను కింద నుండి ఏదో గట్టిగా పట్టుకుంది. చూస్తే పొలంలో ఉన్న పాదులు తీగలు పాములా మారి సురేష్ కాళ్ళకు చుట్టుకున్నాయి. రవి, నన్ను కాపాడు రవి అని సురేష్ గట్టిగా అరుస్తున్నాడు. ఆ తీగలు అతని కిందకు మట్టిలోకి లాగుతున్నాయి. రవి, గిరి అతన్ని లాగడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ తీగల బలం ముందు వాళ్ళ బలం సరిపోలేదు. వాళ్ళ కళ్ళ ముందే సురేష్ సగ భాగం భూమిలోకి కూరుకుపోయింది. అప్పుడు రవికి ఒక విషయం అర్థమైంది. ఇక్కడ ఉన్నది దెయ్యం కాదు, ఈ పొలమే ఒక దెయ్యం. ఈ మట్టికి రక్తం ఆకలి. సోమయ్య లాంటి వాళ్ళ బలి తీసుకుని వాళ్ళని దిష్టిబొమ్మలుగా మార్చి తనను తాను కాపాడుకుంటోంది. సురేష్ని పూర్తిగా ఆ మట్టి మింగేసింది. అతని అరుపులు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ తీగలు గిరి వైపు వచ్చాయి. గిరి చేతిలోని కర్రతో వాటిని కొడుతున్నాడు. కానీ లాభం లేదు. ఆ నడిచి వస్తున్న దిష్టిబొమ్మల సైన్యం దగ్గరకు వచ్చేసింది. వాళ్ళ కళ్ళల్లో ఎలాంటి భావం లేదు, కేవలం ఆకలి తప్ప. రవికి అర్థమైపోయింది ఇక గిరిని కాపాడలేనని. అతను కెమెరాను అక్కడే వదిలేసి పొలం గట్టు మీద నుండి రోడ్డు వైపుకు పిచ్చివాడ్లాగా పరిగెత్తాడు. వెనుక గిరి వేస్తున్న చావు కేకలు రవి గుండెను పిండేశాయి. రవి, నన్ను వదిలేకిరా ప్లీజ్ అని అరుపులు క్రమంగా సన్నగిల్లి చివరకు ఆగిపోయాయి. రవి వెనక్కి చూడకుండా పరిగెడుతున్నాడు. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటున్నా ఊపిరి అందకపోయినా ఆకలేదు. పరిగెడుతూనే ఉన్నాడు. ఊరి దీపాలు కనిపించే వరకు పరిగెత్తాడు. ఇంటికి వెళ్ళాక తలుపులన్నీ వేసుకొని గదిలో మూలను కూర్చొని వణికిపోతున్నాడు. ఆ రాత్రి అతనికి నిద్ర లేదు. కళ్ళు మూస్తే చాలు సోమయ్య వికృతి రూపం, సురేష్ని మట్టి మింగేయడం, గిరి ఆఖరి అరుపులే వినిపిస్తున్నాయి. తెల్లవారింది. సూర్యుడు వచ్చాడు. కానీ రవి జీవితంలో వెలుగు రాలేదు. ఊరి జనమంతా ఆ పొలం దగ్గర గుమిగూడారు. రవి కూడా భయపడుతూనే అక్కడికి వెళ్ళాడు. అక్కడ జనాల మాటలు విని రవి గుండె ఆగిపోయినంత పనైంది. అబ్బా, ఎవరో గాని ఈ దిష్టిబొమ్మలు చాలా అందంగా చేశారు అని అనుకుంటున్నారు. రవి ఆ గడ్డ మీదకి వెళ్ళి చూశాడు. అక్కడ పాత దిష్టిబొమ్మ లేదు. దాని స్థానంలో కొత్తగా 3 దిష్టిబొమ్మలు ఉన్నాయి. ఒకటి సురేష్ బట్టలతో, రెండవది గిరి బట్టలతో, మూడవది రవి వదిలేసిన కెమెరా మెడలో వెళ్లాడుతూ అచ్చం రవిలాగా ఉన్న ఇంకో దిష్టిబొమ్మ. కానీ అసలైన భయం అది కాదు. రవి ఆ 3వ దిష్టిబొమ్మ దగ్గరకు వెళ్లి చూశాడు. దాని ముఖానికి కట్టిన మట్టి కొండ మీద కళ్ళు గీయలేదు. దాని బదులుగా ఆ కొండకి 2 రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల లోపల నుండి రవికి తన సొంత కళ్ళు కనిపిస్తున్నాయి. ఆ దిష్టిబొమ్మ లోపల ఉన్నది మరెవరో కాదు, రవి. మరి ఇక్కడ ఉన్నది? రవి తన చేతులను చూసుకున్నాడు. అవి మట్టిగా గడ్డిగా మారిపోతున్నాయి. అతని కాళ్ళు భూమిలో కూరుకుపోతున్నాయి. నోటి నుండి మాట రావడం లేదు. చర్మం గట్టిపడిపోతుంది. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ రాత్రి అతను తప్పించుకోలేదు. ఆ పొలం అతన్ని ఎప్పుడో తనలో కలిపేసుకుంది. ఇప్పుడు అతను కూడా ఆ పొలానికి కాపలాగా నిలబడే ఒక దిష్టిబొమ్మ మాత్రమే. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అలా పెట్టుకోండి. నాకు మీ సపోర్ట్ని ఇవ్వండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఈ పని చేయండి. మీ వద్దకు ఎన్నో స్టోరీస్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ.